సో ఇప్పుడు ఒక సింగిల్ కలర్ కలిపి చూద్దాం ఈజీగా. ఏ కలర్ కలుపుదాం చెప్పండి. సో రెడ్ వచ్చింది కదా పైకి. ఓకే, ఈ ఫ్రేమ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సెంటర్, ఇది కార్నర్, ఇది మిడిల్. ఓకేనా? ఈ కార్నర్కి మధ్యలో ఉన్నది మిడిల్, ఇవన్నిటికి మధ్యలో ఉన్నది సెంటర్, ఈ చివరిలో ఉన్నాయి కార్నర్లు. సో ఇప్పుడు మనం ఏ కలర్ అయితే కలుపుదాం అనుకుంటున్నామో ఆ కలర్ యొక్క సెంటర్ పీస్ పట్టుకొచ్చి పైన పెట్టుకోవాలి. క్లియర్గా పైకి వచ్చింది కదా, ఈ పైకి వచ్చింది. ఇంకా మిగతాయి తెచ్చుకోవాలన్నమాట ఇక్కడికి. ఇప్పుడు ఫస్ట్ ఈ తెచ్చుకోవాలి మిడిల్స్. ఓకే, కార్నర్లు తర్వాత తెచ్చుకుందాం. ఫస్ట్ ఈ మిడిల్స్ తెచ్చుకుందాం. మిడిల్ ఉంది కదా, ఇక్కడ లేదు. ఇంకెక్కడ ఉంది చెప్పండి. ఇది కార్నర్, ఇది మిడిల్. ఈ మిడిల్ ఇక్కడ రావాలి. సింపుల్ స్టెప్ చూడండి. ఇది పక్కన పెడతాం, ఈజీగా పెట్టామా. ఇక్కడ ఎంటీ ఉంది కదా, ఆ ఎంటీ పట్టుకొచ్చి ఇక్కడ పెడతాం. పెట్టి ఈ పక్కన తట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ అతికిస్తాం. అతికిందా పైకి తీసుకెళ్ళిపోతాం, వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మిడిల్ తెచ్చుకోవాలి. సో ఇది కార్నర్, మిడిల్ ఇక్కడ ఉంది. ఇక్కడ మిడిల్ ఉంది, ఇక్కడ లేదు. ఒకవేళ ఎలా ఉందనుకో, ఇక్కడ మిడిల్ ఉంది, ఇక్కడ కూడా మిడిల్ ఉందనుకో, వరీ అవ్వక్కర్లేదు. జస్ట్ ఎక్కడైతే ఎంటీది ఉందో తెచ్చుకోవాలి అది. సో ఇది ఎంటీ కదా, ఇక్కడ ఉంది మిడిల్. సో ఇందాకలాగే ఇది పక్కన పెడతాం, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఈ పక్కన పెట్టిన తెచ్చుకొచ్చి ఇక్కడ అతికిస్తాం. అంతే, పైకి తీసుకెళ్ళిపోతాం. వచ్చేసింది కదా. సో ఇంకో మిడిల్ ఎక్కడ ఉంది, ఇది కార్నర్. ఇంకో మిడిల్ ఎక్కడ ఉంది. సో ఇక్కడ ఖాళీ లేదు, ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఖాళీ లేదు. సో ఖాళీ పట్టుకొచ్చి పెట్టుకోవాలి. ఇక్కడ కూడా లేదు, ఇక్కడ ఖాళీ ఉంది చూడండి. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఇందాక ఇటువైపు ఏంటంటే ఇటు పక్కన పెట్టి కింద దింపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ఇటు పక్కన పెడతాం అనమాట. ఇది ఇటు పక్కన పెట్టి ఇది కిందకి దింపుకొని ఎత్తుకొచ్చి అతికిస్తాము. అతికిందా పైకి తీసుకెళ్ళిపోరు. అంతే, వచ్చింది కదా. ఇంకొక మిడిల్ మిస్ అయింది. ఇంకో మిడిల్ ఎక్కడ ఉంది, ఈ కార్నర్. ఇది మిడిల్ కింద ఉంది. సో ఇక్కడ కింద ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోక్కర్లేదు. కింద ఉంది కదా, ఇక్కడ లేదు కదా. ఈ లేని దాన్ని తిన్నగా కింద పెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ పెట్టాను. ఓకేనా? ఈ లేని దాన్ని తిన్నగా పెట్టాను. లేని దాన్ని తిన్నగా పెట్టి ఒక్క డౌన్ స్టెప్ వేసాను అనుకో, జస్ట్ ఇక్కడ కాస్త వెనక్కి వెళ్ళిద్ది. ఇంకా ఎక్కడికి వెళ్ళిద్ది అంటే ఇక్కడికి వెళ్ళిద్ది. సో ఒక డౌన్ స్టెప్ దీన్ని తిన్నగా పెట్టుకుని ఒక డౌన్ స్టెప్ వేస్తే వెనక్కి వెళ్ళిద్ది. ఒక టర్న్ కొడితే ఎదురుకు వచ్చేసిద్ది. అంతే, సింపుల్గా ఇది అర్థమైపోద్ది. ఫార్ములాస్ ఏం అక్కర్లేదు. అంతే, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు కార్నర్ సంగతి చూద్దాం. ఇక్కడ కార్నర్ ఉంది, ఇక్కడ లేదు. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇది పక్కన పెడతాం, ఇది కిందకి తెస్తాం. ఈ పక్కన పెట్టిన అతికిస్తాం, తీసుకెళ్ళిపోతాం. అంతే. ఇంకోటి ఎక్కడ ఉంది కార్నర్, ఇంకో కార్నర్ ఇక్కడ ఉంది. ఈ కింద తర్వాత చూద్దాం. ఇంకెక్కడ ఉంది కదా ఒకటి, పైన లేదు. సో ఇది పక్కన పెడతాం. ఇది ఎంటీ తట్టుకొచ్చి ఇక్కడ పెడతాం. ఈ పక్కన పెట్టింది అతికిస్తాం, ఇక్కడ తీసుకెళ్ళిపోతాం పైకి. ఇప్పుడు అలాగే ఇంకో కార్నర్, ఇంక రెండు కిందే ఉన్నాయి. ఏం పర్లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇక్కడ తీసుకొచ్చి పెట్టాల్సింది ఇక్కడ ఉంది. ఇది అలైన్మెంట్లో ఉంది ఆల్రెడీ. దీని కింద ఎగ్జాక్ట్ దీని కింద ఉంది కాబట్టి ఇంకా మనం వేరే స్టెప్ డైరెక్ట్ ఒక డౌన్ స్టెప్ వేసామనుకో, ఈ కిందది కాస్త వెనక్కి వెళ్ళిద్ది. వెనక్కి వెళ్ళింది కాస్త ఇలా తిప్పితే ఎదరికి వచ్చిద్ది. అదే మిడిల్ అనుకో ఎగ్జాక్ట్గా వచ్చి అతుక్కుపోయిద్ది. కానీ ఇది కార్నర్ కాబట్టి ఇలా ఎక్కడది కాస్త ఇటువైపు వెళ్ళిద్ది. మరేం వరి అక్కలేదు. ఇది పైకి తీసుకెళ్ళడం మళ్ళీ మామూలుగా చేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇది పక్కన పెట్టి ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ పక్కన పెట్టింది అన్నట్టు వచ్చి ఇక్కడ అతికిస్తే అంతే, ఇక్కడ వచ్చేద్ది. ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఇది కొంచెం కాంప్లికేట్ కనిపిస్తుంది కదా. ఇక్కడే ఉంది, ఇక్కడ లేదు. ఎలాగా ఏం వరి అక్కలేదు. చూడండి, ఒక డౌన్ స్టెప్ వేయాలి, ఇక్కడికి వెళ్ళిద్ది. తెలుసు కదా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని ఇదే దాంట్లో వెనక్కి తీసుకెళ్ళాలి. ఇక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఒక డౌన్ స్టెప్ వేయాలి. తర్వాత ఇలా కిందకి, అది కిందకి వచ్చింది. కిందకి వచ్చిన దాన్ని వెనక్కి తీసుకెళ్ళి పెట్టాలి ఇక్కడ. ఓకేనా? అంత ఒకటి పైకి లేపామనుకో, అంతే వచ్చేసింది ఎదరికి. ఎదురుకు వచ్చిన తర్వాత మనకు తెలుసు కదా, ఇలా పక్కన పెట్టి కిందకి తెచ్చి పక్కన పెట్టి దాన్ని వచ్చి అతికిచ్చి పైకి తీసుకెళ్ళిపోవాలి. అంతే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.